నుదుట పైన నలుపుతో బాధపడుతున్నారా? నుదుట పైన నలుపు వచ్చేసి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందా? ఫొటోస్ ఎప్పుడు తీసుకుంటున్నా కానీ నుదుట పైన నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. మరి ఈ వీడియోలో అసలుకి లేజర్ స్పీల్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి అని వివరిస్తానండి. ఎప్పుడైనా కానీ నుదుట పైన నలుపు వచ్చిందని అంటే ఫస్ట్ థింగ్ ఫోటో ట్యానింగ్. అంటే మనకి సన్లైట్ తోటి మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సూర్యుడు వెలుతురులోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనకి ఇబ్బందికరంగా మారుతూ ఉంటుందన్నమాట. అయితే సూర్యుడు వెలుతురుకి వెళ్ళినప్పుడు మనకి చర్మంలో అక్కడ నల్ల కణాలు అనేది నలుపుని ప్రొడక్షన్ చేస్తుందండి. నల్ల కణాలని మనం మెలనోసైట్ అని అంటాం. ఈ నల్ల కణాలు మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేసి ఆ మెలనిన్ అనే పదార్థం చర్మ కణాలకి సప్లై చేస్తుంది. అలా సప్లై చేయటం తోటి ఆ చర్మంలో ఉన్న నల్ల కణాలు మొత్తం నలుపుని అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. ఆ నలుపుని అబ్జర్వ్ చేసుకున్న చర్మ కణాలు ఏమవుతుందనంటే అక్కడ అల్ట్రావైలెట్ రేడియేషన్ ని పడ్డప్పుడు అక్కడ మనకి ఆ మెలనిన్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసేసుకొని దాని నుంచి మనకి డిగ్రేడ్ అయిపోయి ప్రొటెక్షన్ చేస్తుంది. అదే అల్ట్రావైలెట్ రేడియేషన్ కనుక మెలనిన్ అనే పదార్థం లేకపోతే చర్మం లోపలికి వచ్చేసి మొత్తం అంతా తినేసి మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది. సరే, మరి ఆ నలుపు అనేది బెనిఫిషియల్ కదా, అలాంటప్పుడు మనం ట్రీట్మెంట్ అవసరమా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటండి, నలుపు అనేది మనకి చామంచాయ రంగు అనేది అది మనకి ఫోటో ప్రొటెక్టివ్. కానీ ఎక్కువ నలుపు అనేది కాస్మెటిక్ గా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే మరీ నలుపు ఎక్కువ అయినప్పుడు మనకి ఇబ్బందికరంగా మారిపోతూ ఉంటుంది. ఎవరో ఒకరు కామెంట్ చేయటము ఏదో ఒకటి ఉంటుంది. చామంచాయ రంగు ఉండటం, నలుపు రంగు ఉండటం, దానికి తెలుపు చేయటం అనేది ఒకటండి. కానీ ఉన్న రంగుని కాపాడుకోవటం అనేది ముఖ్యం. సో ఉన్న రంగుని కాపాడుకోవటానికని మనం సన్ స్క్రీన్స్ పెడతాం. సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఏదైతే మెలనిన్ చేయాల్సిన పని చేస్తుందో ఆ పని సన్ స్క్రీన్ చేసేస్తుంది. చర్మం పైన మనకి సన్ స్క్రీన్స్ పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక కవచం లాగా ఫామ్ అయ్యి అక్కడ మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ పడ్డప్పుడు మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేస్తుంది. సన్ స్క్రీన్ చేసి ఏం చేస్తుంది, అల్ట్రావైలెట్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని డిగ్రేడ్ అయిపోతుంది. అందుకోసం అది 2-3 గంటలకి మనం వాష్ చేసేసి మళ్ళీ అప్లై చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఫిల్టర్ లాగా అయిపోయి అది ఒక లాంగ్ ఎన్హాన్స్డ్ డ్యూరేషన్కి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే ఉదయం 9 గంటలకు పెట్టామనుకోండి, మళ్ళీ 12 గంటలకు పెట్టామనుకోండి, అప్పుడు ఒక 3 గంటలకు అలా పనిచేస్తుంది అనుకోండి. సో 9 నుంచి 3 వరకు మనకి బెనిఫిట్ వస్తుంది అనమాట. సార్ మళ్ళీ నేను సన్ స్క్రీన్ వాష్ చేసుకొని నేను పెట్టాలా అని అంటే సన్ స్క్రీన్ వాష్ చేసుకొని పెట్టాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీరు బయట తిరుగుతున్నారు, ఫేస్ వాష్ చేసుకోవాలని పరిస్థితి ఉందనంటే సన్ స్క్రీన్ దానిపైనే పెట్టేసేయచ్చు. సన్ స్క్రీన్ మరి పెట్టినప్పుడు మధ్యలో దుమ్ము ధూళి అంత పడ్డది కదా సార్, మళ్ళీ జిడ్డు కూడా ఉంటుంది కదా, అది క్లీన్ చేయకుండా ఎలా పెట్టను అని చాలా మంది అడుగుతూ ఉంటారు. మీరు ఏదైతే ఫస్ట్ సన్ స్క్రీన్ పెట్టారో అది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దానిపైన దుమ్ము ధూళి పడ్డ మీకు జిడ్డు ఉన్నా అక్కడే ట్రాప్ అవుతుంది. దానిపైన సన్ స్క్రీన్ పెడితే మీకు చర్మానికి అది అతికించదు. ఎందుకనంటే ఆల్రెడీ ఒక లేయర్ సన్ స్క్రీన్ ఉన్నది. ఆ లేయర్ సన్ స్క్రీన్ అక్కడ లోపలికి పెనిట్రేషన్ కాకుండా కాపాడుతుంది. మళ్ళీ రెండో లేయర్ సన్ స్క్రీన్ మీకు రెండోసారి పెట్టినప్పుడు అక్కడ ఏమవుతుందనంటే యాడెడ్ ప్రొటెక్షనే వస్తుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకుంటారో అప్పుడు చర్మంలో బెటర్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సన్ స్క్రీన్స్ అనేది వాడుతున్నప్పుడు మీకు చర్మం డల్గా కనిపిస్తుంది. కానీ అదే చర్మం మీకు ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకున్నారో అప్పుడు డల్గా కాకుండా మంచిగా బ్రైట్గానే కనిపిస్తుంది అని అంటే చర్మానికి ఆ సన్ స్క్రీన్ అనేది చాలా బాగా మంచిగా నప్పింది అన్నట్టు. ఆ విధంగా సన్ స్క్రీన్ ని మనం గమనించుకొని దాని విధంగా యూస్ చేసుకోవాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ సన్ స్క్రీన్ అనేది బాగా ఆయిలీగా వస్తూ ఉంటుంది, ఆయిలీగా వచ్చినప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలి అని. సన్ స్క్రీన్ అనేది మీకు ఆయిలీగానే ఉంటుందండి. ప్రపంచంలో పనిచేసే సన్ స్క్రీన్స్ అన్ని మాక్సిమం ఆయిలీగా ఉంటాయి. మీకు ఆన్లైన్లో దొరికే కొన్ని సన్ స్క్రీన్స్ చాలా పల్చగా ఉంటాయి, తర్వాత మీకు పెట్టినాక సన్ స్క్రీన్ లాగా కనిపించదు. ఇలాంటి సన్ స్క్రీన్స్ మీకు కమర్షియల్లీ మేడ్ సన్ స్క్రీన్స్ లో మీకు ఎగ్జాక్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సన్ స్క్రీన్ మినరల్స్ అవి ఉండవండి. ఆ ఎగ్జాక్ట్ కాంపోజిషన్ లేనందుకే మీకు అది చాలా కాస్మెటిక్ గా ఉంటాయి. ఎందుకంటే సన్ స్క్రీన్ మాలిక్యూల్స్ అనేటివి ఆయిలీగా ఉంటాయి. అవి పెట్టినప్పుడు చర్మం పైన ఇంకా స్ప్రెడ్ చేస్తూ ఉంటే మనకు అప్పుడు ఇంకా ఆయిలీగానే కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ ఆయిలీనెస్ ని ఎలా తగ్గించుకోవాలి అని అంటే, ఆయిలీనెస్ ని తగ్గించుకోవాలని అంటే మనం కాంపాక్ట్ పౌడర్ అనేది మనం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాంపాక్ట్ పౌడర్ అనేది మనకు అక్కడ పెట్టినప్పుడు మనకి అది ఇంకా అడిషనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది అవుతుంది. మా దగ్గర సన్ స్క్రీన్స్ తో కాంబినేషన్ ఉన్న కాంపాక్ట్ పౌడర్ కూడా ఉంటుందండి. అలా చేయటం తోటి మనకి చర్మంలో బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదండి విషయం. చర్మానికి సన్ స్క్రీన్ అనేది ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, అసలు సన్ స్క్రీన్ అనేది ఏం పని చేస్తుంది అనే దాని గురించి నేను మీకు వివరించాను. మనకి రోజు దుమ్ము ధూళి కూడా బాగా ఎక్కువగా అయిపోతుందండి. సిటీ ట్రాఫిక్ లో కానీ టౌన్ ట్రాఫిక్స్ లో కానీ మనం గమనిస్తే ట్రాఫిక్ లో ఉన్న పొల్యూషన్ అంతా మనకు వస్తూ ఉంటుంది. హెల్మెట్ పెట్టుకోవటం,
ఫేస్ పైన ఒక మాస్క్ వేసుకోవటం తోటి కూడా మీకు ఆ ప్రొటెక్షన్ అనేది బెనిఫిట్ ఉంటూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు బయట నడుచుకుంటూ వెళ్తున్నారని అంటే అంబ్రెల్లా వేసుకోవటం కానీ లేకపోతే మీరు ఒక స్కార్ఫ్ వేసుకోవటం కానీ మీరు ప్రయత్నం చేయండి. గొడుగు యూస్ చేయటం తోటి కూడా మీకు చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో సన్ స్క్రీన్ అనేది చాలా కంపల్సరీగా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్ అనేది మనం పెట్టుకుంటూ ఉంటే చర్మం పైన మనకి ఎప్పుడు కూడా బెనిఫిట్ వస్తూనే ఉంటాయి. మరి ఉన్న నలుపుని కంట్రోల్ చేయటానికని సన్ స్క్రీన్ హెల్ప్ చేస్తుంది, కానీ ఉన్న నలుపుని మనకి తగ్గించటానికని లేజర్ స్పీల్స్ అవి చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు లేజర్ స్పీల్స్ అనేటివి ఎలా చేస్తారు, ఏ విధంగా సేఫ్గా ఉంటాయి, అలానే మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఆప్షన్స్ ఏమేమి ఉంటాయన్న దాని గురించి అని వివరిస్తానండి. మీకు ఎటువంటి అయినా సందేహాలు కానీ అపోహలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.